ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 4 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాత గుంటూరుకు చెందిన వీరాస్వామి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లారు. వాహనంలో సుమారు 11 మంది ప్రయాణిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో నిద్ర రావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి నిద్రపోతున్నారు. అయితే చీకట్లో వెనుక నుంచి వచ్చిన లారీ కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ నాగరాజు, చిన్నారులు శ్రీకృష్ణ, వాసవి, మనోహర్, నిత్యలు మరణించారు. వీరాస్వామితో పాటు కుటుంబ సభ్యులు మరో 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం ఏంటి? ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మరణించారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారంతా ప్రస్తుతం ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాత గుంటూరుకు చెందిన వీరాస్వామి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుపతి నుంచి అర్ధరాత్రి వస్తున్న సమయంలో డ్రైవర్ నిద్ర వస్తుందని చెప్పినప్పుడు మేదరమెట్ల వద్ద కారుని పక్కకి నిలిపి ఉంచారు. అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఈ కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ నాగరాజుతో పాటు శ్రీకృష్ణ, వాసవి, మనోహర్, నిత్య అనే 4 చిన్నారులు కూడా అక్కడికక్కడే మరణించారు. వీరాస్వామితో పాటు వీరాస్వామి కుటుంబ సభ్యులు మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారంతా ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వేకుజాము సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుని లారీ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడే మరణించారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 4 చిన్నారులున్నారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాత గుంటూరుకు చెందిన వీరాస్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లారు. వాహనంలో సుమారు 11 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో నిద్ర రావడంతో వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపుకుని నిద్రపోతున్నారు. అయితే చీకట్లో వెనుక నుంచి వచ్చిన లారీ కారుని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు డ్రైవర్ నాగరాజు, చిన్నారులు శ్రీకృష్ణ, వాసవి, మనోహర్, నిత్యలు మరణించారు. వీరాస్వామితో పాటుగా కుటుంబ సభ్యులు మరో 4కి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని చైనా పరిశ్రమలు ముందుకొచ్చాయి. ఆ దేశంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఏపీలోని మానవ వనరులు, నూతన పారిశ్రామిక విధానం, పెట్టుబడులకున్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా 1000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మొబైల్స్ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో సిద్దమని ప్రకటించింది. ఈ ఏడాది తాత్కాలిక సచివాలయంలోని ఆగస్టు 15 వేడుకలు జరుపుకోనున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ రోజు నుంచి పూర్తి స్థాయి పాలన అమరావతి నుంచే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ టక్కర్ స్పష్టం చేశారు. జూలై 1 నాటికి అన్ని సచివాలయ కార్యాలయాలు అమరావతికి వస్తాయని, అదే నెల 21 కల్లా సచివాలయ భవనాలన్నీ పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసిస్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. హైదరాబాద్ తో పాటు దక్షిణాదిలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అందులో 5గురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. వీరిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మిగిలిన 6గురిని ఇంకా ప్రశ్నిస్తోంది. బహిరంగ ప్రదేశాలు, మాల్స్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బేగంపేటలోని కార్యాలయానికి తరలించారు. ఈ కుట్రకు మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఇబ్రహీంనే టెర్రర్ మాడ్యూల్స్ ను తయారు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర, ఎన్ఐఏ దర్యాప్తుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఏ విధంగా ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారో అదే మాదిరిగా హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో విధ్వంసం సృష్టించాలని పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిన్న హైదరాబాద్ పాత బస్సులో సుమారు 11 ప్రాంతాల్లో సోదాలు చేసి ఏకంగా 11 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఒక్కరిని మాత్రం రాత్రి విచారించి వదిలేసింది. మిగతా 10 మందిని తమ కస్టడీలో ఉంచుకుంది. 5గురి పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ. మొత్తం 10 మంది ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళందరినీ ఎన్ఐఏ విచారిస్తుంది. వీళ్ళందరిపైన దేశద్రోహం కేసుతో పాటు ఎన్ఐఏ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీళ్ళందరూ సుమారు గత కొద్ది కాలంగా వీళ్ళంతా కూడా దేశద్రోహం అంటే వీళ్ళు విధ్వంసం సృష్టించేందుకు పాల్పడే విధంగా వీళ్ళు పాత బస్సులో పలు ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నారు అనేది పక్కా సమాచారం అందుకుంది. ప్రధానంగా ఏటీయూ అనే సంస్థ, ఇది అన్సార్ ఉల్ తహ్వీద్ ఫీ బిలాద్ అల్ హిందూ అని ఒక ఉగ్రవాద సంస్థ. ఇది ఈ సంస్థ ఆధారంగా వీళ్ళంతా కూడా 11 మంది వీళ్ళంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇన్ఛార్జ్ ఉన్నాడు, దక్షిణాది హిందూ దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నాడు మహమ్మద్ ఇబ్రహీం యజ్దాని అనే అతని సమక్షంలో వీళ్ళంతా కూడా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇందులో అరెస్టు చేసిన వారిలో ఇతని సోదరుడు కూడా ఉన్నాడు, మహమ్మద్ ఇలియాస్ యజ్దాని అని. అతనితో పాటు హబీబ్ అహ్మద్ మరో 3గురిని కూడా అరెస్టు కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ గత కొద్ది కాలంగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నారనేది ప్రధానంగా వీళ్ళ ఆరోపణలు ఉంది. వీళ్ళ నిన్న చేసిన దాడుల్లో కూడా వీళ్ళ నుండి 2 ఆటోమేటిక్ తుపాకులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ఎయిర్ గన్ తో పాటు 15 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా కొత్త విధానాన్ని అంటే ఎప్పుడు మాదిరిగా కాకుండా ఈసారి కొత్తగా పెయింట్స్ డబ్బాల్లో ఈ విధ్వంసం సృష్టించాలనేది వీళ్ళు ప్రధానంగా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 40 సెల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, అలాగే 3 ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరి నుండి స్వాధీనం చేసుకున్న వీటి నుండి ఏ విధంగా వీళ్ళు విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారు, ఎప్పుడు వీళ్ళు చేయాలనుకున్నారు అనేది పూర్తి స్థాయిలో ఎన్ఐఏ వీరి నుండి వివరాలు కూడా సేకరించింది. ప్రధానంగా వీళ్ళు ముందు పేలుళ్లు జరిపిన తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరపాలనేది వీళ్ళ టార్గెట్ గా ఎన్ఐఏ వీళ్ళ నుండి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కోణంలోనే వీళ్ళు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎన్ఐఏ కొన్ని దాడులు చేసింది. ఇందులో 16 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ 16 మందిలో 4 హైదరాబాద్కు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న ఎన్ఐఏ దాడులు చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరిపైన దేశద్రోహం కింద కేసులు కూడా నిర్వహించింది. వీళ్ళంతా కూడా పలు ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఐటీ కారిడార్తో పాటు కొన్ని షాపింగ్ మాల్స్లలో విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం చేశారనేది ఎన్ఐఏ భావిస్తుంది. ఆ కోణంలోనే వీళ్ళు రెక్కి కూడా నిర్వహించారనే దానిపైన కూడా ఎన్ఐఏ కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. అలాగే వీళ్ళు పేలుడు పదార్థాలకు సంబంధించి ఒక మెడికల్ కోడ్లు కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే పేలుడు పదార్థాలకు సంబంధించి
దవా అంటే మందులు, వాటిని పేలుడు పదార్థాలుగా పెట్టారు. అలాగే నాటు తుపాకులకు సంబంధించి ఇంజెక్షన్స్ అని, అలాగే ఏవైతే బుల్లెట్స్ ఉంటాయో వీటిని టాబ్లెట్స్గా, అంటే ఈ మొత్తం కూడా మెడికల్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళు సరఫరా చేసుకోవడం అన్నీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చేశారు. అలాగే బార్కాస్లోని ఒక ప్రాంతంలో హుస్సేన్ వాళ్ళ ఇంట్లో దూరంగా ఎవరికి నిర్మానుష్యమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు ఆధారాలు కూడా సేకరించింది. మొత్తానికి ఈ ఆధారాలు అన్నిటిపైన వీళ్ళపైన దేశద్రోహం కేసుతో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించిన యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. ఇవాళ 5గురిని కోర్టులో హాజరుపరచనుంది. మిగతా 5గురిని మాత్రం ప్రస్తుతం విచారిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నెక్స్ట్, ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తి కావస్తోంది. మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు హైదరాబాద్ లో ఇవాళ రేపు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది కమిటీ. ఈ సమావేశంలో 2 రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. కమల్నాథన్ కమిటీ వివిధ విభాగాల కింద మొత్తం 153 యూనిట్లను నోటిఫై చేసింది. వీటి ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు 146 యూనిట్లకు సంబంధించి ఉద్యోగుల లిస్టును ఖరారు చేసింది. విశాఖలోని వైద్య పరికరాల తయారీ పార్కుకు 75 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుజనా చౌదరి, ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులతో కలిసి వెంకయ్య జైట్లీని కలిశారు. దేశంలోని తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ పార్కుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. అంతకుముందు మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి అమరావతిలో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కామినేని కోరారు. పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధుల్ని కలిశారు. సింగపూర్లో గృహ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న సుర్బానా డ్యూరాంగ్ కంపెనీ సీఈఓ టియో ఎంగ్ చెంగ్ తో భేటీ అయ్యారు కేటీఆర్. తెలంగాణలోనూ పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్ లో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారు. మౌలిక వసతుల రంగంతో పాటు ఫార్మాసిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సింగపూర్లో టావోస్ ఇండస్ట్రియల్ పార్క్, బయోపోలిస్ పార్క్, క్లీన్ టెక్ పార్క్లను సందర్శించారు కేటీఆర్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తెలంగాణ వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మతీన్ ఈ విందు ఇచ్చారు. మాసప్ ట్యాంక్ లో మతీన్ నివాసానికి వెళ్లిన జగన్ కు ముస్లిం సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలికారు. వైసీపీ తెలంగాణ నాయకులు పలువురు ఇఫ్తార్ కు హాజరయ్యారు. మహబూబ్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇఫ్తార్ పార్టీకి ఎమ్మెల్యే డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్ తో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సాధింపు ధోరణితో ప్రైవేట్ విద్యా సంస్థలను తొక్కిపెట్టకుండా వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. అదే సమయంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కార్పొరేట్ కాలేజీలకు కళ్లెం వెయ్యాలని కోరారాయన. టీజేఏసీ నిర్వహించిన సదస్సులో విద్యావేత్తల సూచనలు, అభిప్రాయాలతో విధి విధానాలను రూపొందించామని, వాటిని ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు కోదండరాం. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బయటపడ్డారాయన. హిందూపురం నుంచి బెంగళూరు వెళుతున్న టైంలో ఆయన కారు నడుపుతున్న డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేయబోయాడు. అదే సమయంలో పశువులు అడ్డు రావడంతో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కర్ణాటక పరిధిలోని బాగేపల్లి దగ్గర జరిగింది ఈ ఘటన. 2 రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించకుండా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఏం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉండడానికి ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులే కారణమన్నారు నారాయణ. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మల్లన్న సాగర్ సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైకోర్టు విభజన అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెచ్చిందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ ద్రోహులకు, ఎమ్మెల్యేలకు, కాంట్రాక్టర్లకు ఆప్షన్ ఉన్నప్పుడు 50 మంది న్యాయమూర్తులకు ఆప్షన్ ఉంటే తప్పేంటంటున్నారు బీజేపీ నేతలు. 2 ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుంటే హైకోర్టు విభజనపై క్లారిటీ వస్తుందని, కేంద్రంపై ఆరోపణలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు కమల్నాథులు.
రోడ్ సేఫ్టీలో ప్రతి ఒక్కరూ ప్రమాణాలు పాటించాలన్నారు హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో అధ్యాపకులు వీటిపై అవగాహన పెంచాలని, అప్పుడే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో జరిగిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. తిరుమలలో చిరుత అలజడి కలకలం రేపుతోంది. బాలాజీనగర్లో చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన రేపుతోంది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో ఏటూరు, నాగారం, తాడ్వాయ్, ప్రసా గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గణపురం మండలంలో మోరాంచవాగు పొంగి పొర్లడంతో ధర్మారావుపేట, రవినగర్, కొండాపూర్తో పాటు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 10 వాగులు పొంగి పొర్లుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు దగ్గర వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా కర్ణాటకకు చెందిన స్మగ్లర్ నిజాంబాయ్తో పాటు మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓపులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలోనూ స్మగ్లర్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఆయూబ్ అనే స్మగ్లర్తో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు. భారీ ఆశలు పెట్టుకున్న తెలుగు టైటాన్స్ వరుస ఓటములతో ఢీలా పడుతోంది. ప్రో కబడ్డీ లీగ్ 4వ సీజన్లో టైటాన్స్ కు వరుసగా 2వ ఓటమి ఎదురైంది. నిన్న జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 28-24 తేడాతో టైటాన్స్ పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి 2 టీంలు సమాన పాయింట్లు సాధించాయి. కానీ రెండో హాఫ్లో తెలుగు జట్టు పూర్తిగా పట్టుతప్పి ఓటమి పాలైంది. ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 జకోవిచ్ మరో అరుదైన ఘనత సాధించాడు. వింబుల్డన్ 2వ రౌండ్ పోటీలో సునాయాస విజయాన్ని సాధించిన జకో గ్రాండ్ స్లామ్ టోర్నీలో వరుసగా 30వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన పుట్టినరోజు నాడే ఈ ఘనత సాధించడంతో సెర్బియన్ వీరుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జకో వింబుల్ 3వ రౌండ్ కు చేరాడు.